హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడపిల్ల పుడితే సంబరాలు చేసుకునే సంప్రదాయం మనది. బంగారు తల్లి అని, చదువుల సరస్వతి అని, అపరంజి బొమ్మ అని ఎన్నో రకాలుగా మురిసిపోయే తల్లిదండ్రులు ఉన్న దేశం మనది. అలాంటి ఆడపిల్లలు ప్రతి 8 నిమిషాలకు ఒకరు దేశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో కనిపించకుండా పోతున్నారు. అమ్మాయిలు దూసుకుపోతున్నారు అని చెప్పుకునే ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లోంచే ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారు. అసలు ఏమవుతుంది, ఎలా మాయమవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది ఒక పెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్. ఇది లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ప్రాచీన కాలం నుంచే ఉంది. దీనిలో ప్రధానంగా మహిళలు, బాలికలు ఎక్కువ ఉంటారు. మన ఇంట్లో పిల్లలు, పక్కింటి ఆడపిల్లలు లేదా వయసుకు వచ్చిన బంగారు తల్లులు కనిపించకుండా పోతున్న వైనం నేటి సమాజానికి తెలియనిదా అంటే తెలిసినా తెలియనట్టు నటించే భయంకర నిజం ఇది. అంతర్జాతీయ సమస్యగా చెప్పుకుంటున్నప్పటికీ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అడ్డుకోలేకపోతున్నారు. 8 నిమిషాల సమయంలో మనం టీ తాగడానికి తీసుకునే సమయం, కానీ ఆ 8 నిమిషాల సమయంలోనే దేశంలో ఏదో ఒక చోట ఆడపిల్ల కనిపించకుండా పోతుంది. ఇలా పిల్లలు కనిపించకుండా పోతుంటే మిస్సింగ్ కేస్ అని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మన ఇంటి ఆడపిల్లలకు జ్వరం వస్తేనే అల్లాడిపోతాం కదా, మరి అలాంటి ఆడపిల్లలు ఎంతోమంది దేశంలో కనిపించకుండా పోతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తున్నారో కదా. ఇలా ఆడపిల్లలు మిస్సింగ్లో బీహార్, ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇందులో ఒక భాగం అయిపోయాయి. అంటే ఆశ్చర్యం కలిగించగా మానదు. మరి కనిపించకుండా పోతున్న ఈ ఆడపిల్లలు ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా వ్యభిచారంలో ఉన్న వారిని మనం చిన్న చూపు చూస్తాం, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ కూపంలోకి దిగారు అనేది ఆలోచించాం. ఆత్మాభిమానం, గౌరవం, పరువు, మర్యాద అని అంటూ ఉంటాం, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి వ్యభిచారంలో ఎలా కూరుకుపోతున్నారు అనేది ఎవరూ ఆలోచించరు. అసలు ఈ వ్యభిచారానికి, హ్యూమన్ ట్రాఫికింగ్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఉద్యోగాల పేరుతోనో, సినిమా ప్రపంచం మీద మోజుతోనో ఈ నరక కూపంలో ఇరుక్కుని బయటపడలేని ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మత్తులోనో, పేదరికం కారణంగానో ఆడపిల్లల్ని ట్రాప్ చేసి పక్క దేశాలకు తరలిస్తున్నారు కొందరు బ్రోకర్లు. 100 మంది ఆడపిల్లల్ని ఒక పెద్ద కంటైనర్లో పెట్టి కొన్ని రోజుల పాటు వాళ్లకు తినడానికి తిండి, కనీసం గాలి కూడా సోకకుండా కుక్కేసి ఎండా పగలు కూడా కనిపించకుండా చీకటి గదుల్లో పెట్టి దేశం దాటిచ్చేస్తున్నారు. అలా ఆకలితో అలమటిస్తున్న అమ్మాయిలకు మెల్లగా డ్రగ్స్ అలవాటు చేసి కొద్దిగా లగ్జరీ లైఫ్ చూపించి మత్తుకు పూర్తిగా బానిసలు చేసి వ్యభిచార కోపంలోకి దించేస్తున్నారు. వేరే దారి లేక, తప్పించుకోవడానికి మార్గం లేక అమాయక ఈ ఆడపిల్లలు ఆ కోపంలో నలిగిపోతున్నారు. వయసు, ఆరోగ్యం ఉన్నంతసేపు వాళ్ళని వాడుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు కొందరు బ్రోకర్లు. పొరపాటున ఎవరైనా గర్భం దాలిస్తే అమానుష్యంగా ఆ గర్భాన్ని తీయించేస్తున్నారు. కారణం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యాపారం జరిపించుకోవడం కోసం. ఆరోగ్యం పాడైతే మాత్రం వాళ్ళను కనీసం పట్టించుకోరు. ఇది కనిపించకుండా పోతున్న ఆడపిల్ల చరిత్ర. ఆడపిల్లల్ని కాపాడుకోవడం మన సమాజానికి ఒక బాధ్యత, కానీ పట్టించుకోవాల్సిన ఈ సమాజమే ఆడపిల్లల పట్ల చిన్న చూపు చూస్తుంది. ఆడపిల్లలు కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు అనేది ఉండదు. ఆడపిల్లలు కాపాడుకుందాం, భవిష్యత్తును భద్రం చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ ద్వారా మీకు కావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్.